హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో 16 సినిమాలు వరుస సక్సెస్లు ఇచ్చి 90% సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు మీరు. మరి ఆ సక్సెస్లన్నింటికి మీ విజయ రహస్యం ఏంటి చెప్తారా మాతో? సిన్సియర్గా వర్క్ చేసేవాడిని అండి. వేరే వేరే వ్యాపకాలు ఏమి ఉండేవి కాదు. తర్వాత నాకు ఎప్పుడు పక్కనే ఉండి నాకు రైటర్స్ ఒక పరశురామ్ బ్రదర్స్ కానివ్వండి, సత్యానంద్ కానివ్వండి, సత్యమూర్తి కానివ్వండి, ఎండమూరి వీరేంద్రనాథ్ కానివ్వండి, ఏ రైటర్ అయినా సరే నేను సెట్లో ఉండాలని చెప్పేవాడిని, కండిషన్ పెట్టేవాడిని ముందు. ఎందుకంటే 10 days ఒక సినిమా, 10 days ఒక సినిమా, 10 days ఒక సినిమా, వేరే 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 హీరోలతోటి. సో ఇది చేసినప్పుడు 10 days చేసి 11th day ఇంకొక సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకా ఆ సినిమా దీంట్లోనే ఉండేవాడిని. గబుక్కున ఆ మూవీ ఇంపాక్ట్ దీని మీద పడుతుందేమో అని చెప్పి వాళ్ళని ఉండమనేవాడిని అనమాట. సో వాళ్ళ కోఆపరేషన్, ఆర్టిస్టుల కోఆపరేషన్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్, బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. నేను వాళ్ళతో పనిచేశాను, వాళ్ళు నాతో పనిచేయడం కాదు. ఇళయరాజా లాంటి గొప్ప వ్యక్తులు, రాజ్కోటి, చక్రవర్తి గారు గొప్ప వ్యక్తి, వీళ్ళందరూ నాకు ఎందుకనో కోదండరామిరెడ్డి అంటే నాకు కొద్దిగా తెలుసో తెలియకో సాంగ్స్ అంటే నేను పనిచేసిన రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాను, వి మధుసూదన్ రావు గారి దగ్గర మెయిన్గా పనిచేశాను. వీటన్నిటికంటే కూడా నా సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు నిజంగా నా మనస్ఫూర్తిగా నేను ఎప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటాను. నేను 16 సినిమాలు కంటిన్యూస్గా హిట్ అయినప్పుడు అసలు భయంకరం. అసలు పొద్దున్నే లేచి బయటకు వస్తే ఒక 20 కార్లు ఉండేవి ఇంటి ముందు. ఏ కారు ఎక్కాలో నాకే అర్థం కాదు, ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోయేవాడిని షూటింగ్కి. ప్రతి వాళ్ళు వచ్చి సినిమా చేయమని, తెల్లారు నిద్రపోతుంటే 5 గంటలకు వచ్చి లేపేసి ఈ డబ్బులు ఉంచండి, సినిమా మీరు తర్వాత ఎప్పుడు ఏం చేద్దరు కానీ అని ఇలాగనమాట. నేను నిజంగా చెబుతున్నానండి, భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు, ఎందుకంటే ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే ఏజ్ కూడా నాకు కరెక్ట్గా నేను 28th yearలో డైరెక్టర్ అయ్యానండి. అసలు అవడమే సక్సెస్. సంధ్య చాలా బాగా తీశాడు, ఈ కుర్రాడు ఎవరో బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పి క్రాంతి కుమార్ టాప్ ప్రొడ్యూసర్ అప్పుడు సర్దార్ పాపారాయుడు సినిమా తీసుకున్నాడు. నెక్స్ట్ ఒక చిన్న సినిమా చిరంజీవితో చేద్దామనే ఉద్దేశంతో ఏదో అంటే దొరసింహరాజు గారండి, పాపం నువ్వు సంజయ్ సినిమా ఒకసారి చూడు, ఆ కుర్రాడు చాలా బాగా తీశాడు, చూసి డిసైడ్ చేయి, నీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే నీకు ఏ డైరెక్టర్నైనా పెట్టి తీసుకో అని చెప్పారంట. ఇదైతే నాకు తర్వాత తెలిసింది. సో ఒకరోజు ఈవినింగ్ ఆయన సంజయ్ ప్రింట్ తెప్పించుకుని చూసి వెంటనే నన్ను ఆఫీస్కి పిలిపించుకున్నారు. బాగుందా సినిమా, బాగా తీసావు కోదండరామిరెడ్డి, నెక్స్ట్ చిరంజీవితో ఒక చిన్న సినిమా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేద్దు కానీ అన్నాడు. అనగానే ఇక అసలు ప్రపంచం అంతా అసలు రంగురంగులుగా కనిపించింది నాకు. అంటే క్రాంతి కుమార్ లాంటి ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కదా ఆ రోజున. అది న్యాయం కావాలి. ఆ న్యాయం కావాల్సిన సినిమా తీసాము, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. 25 weeks ఎక్కడ వేస్తే అక్కడ 25 weeks ఆడింది. సో దాంతో అది హిందీలో తీస్తూ ఎల్వి ప్రసాద్ గారు నాకు పిలిపించి హిందీలో చేయబోయాను డైరెక్షన్ అన్నారు. సార్ నాకు హిందీ రాదు సార్, నేనేదో చిన్న విలేజ్ నుంచి వచ్చాను, నెల్లూరు జిల్లా నుంచి అన్నాను. మేము వెనకాల ఉంటాం కదా, నువ్వు చేయి, ఏం పర్వాలేదు అన్నారు. అంటే కమాండ్ లేకుండా బాగోదేమో సార్ అని చెప్పి కొంచెం నసిగాను. నువ్వు బట్టి ఇదిలాగున్నావు, సరిపో వేరే వాళ్ళని పెట్టి తీసుకుంటాను అనేసారు. అంటే కొన్ని ఎట్లా మిస్ అవుతామో చూడండి. అట్లాగే రాజ్ కపూర్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది హిందీ సినిమా చేయమని. అప్పుడు కూడా ఏంటో కొంచెం చేద్దామా వద్దా అన్న సందేహంలో చూస్తాం సార్, చేద్దాం, మంచి సబ్జెక్ట్ దొరికితే అని కొంచెం అట్ట వదిలేశాను. అట్లాగే ఎన్టీ రామారావు గారు నాకు 4 సార్లు ఆఫర్ ఇచ్చారు. నేనేమో విపరీతమైన బిజీగా ఉన్నాను అప్పుడు. సో 4 సార్లు ఆయన సినిమా మిస్ అయ్యాను.